కరెక్ట్. ఆయన వెళ్ళినప్పుడు సూర్యుడు క్లాక్ వైలో తిరిగాడు. ఒక సూర్యుడు 3 సూర్యులు, 6 సూర్యులు, 9 సూర్యులు, 12 సూర్యులు అయ్యి ఎక్కడైనా స్పిరిచువల్గా ఎన్లైట్మెంట్ జరిగిందండి. ఆయనలో ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయింది. అంటే అప్పుడు ఆ లామా గారు ఆయనకి కాళ్ళ మీద నమస్కారం పెడితే ఆయన ఒప్పుకోలేదు. అంటే రమేష్ గారు అంతా చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. అంటే సింప్లిసిటీ కీ ఆఫ్ సక్సెస్. రైట్. అంటే ఎవరికి నమస్కారం పెట్టకూడదు, అంతా మీ లోపలే ఉంది, బయట ఏమీ లేదు అని చెబితే అప్పుడు లేదని ఒక తాళపత్ర గ్రంథం తీసుకెళ్ళి అందులో చూపించారు. అక్కడ మంగోలియన్ లాంగ్వేజ్లో ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే ఏముందంటే ఒక డాక్టర్ ఒక సైంటిస్ట్గా మారి ఒక కొత్త టెక్నాలజీ ఇక్కడ రావడం జరుగుతుంది. ఓ. అప్పటి నుంచి వరల్డ్ అంతా కూడా ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. ఇది కొత్త సబ్జెక్టు, అంటే ఇప్పటివరకు ఎవరికి తెలియదు కదండి. ఇప్పుడు అందరూ ఒక ప్యాటర్న్లో ఉంది, ఇప్పుడు కొత్త ప్యాటర్న్కి షిఫ్ట్ అవ్వబోతుంది. అవును. చెబితే తర్వాత ఆయన నాకు వచ్చి ఆయన అనుభవాలన్నీ అప్పుడు అదే రోజున చెప్పేశారు మొత్తం అంతా. అసలు నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా, అయ్యో ఎంత అవకాశం మిస్ అయిపోయింది కదా లైఫ్లో సార్, మరి మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్తారన్నారు. ఏదో నార్మల్గా తీసుకెళ్తే ఏదో బస్ ఎక్కి ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయేది కాదు, ఇది టోటల్లీ ట్రాన్స్ఫర్మేషన్ సబ్జెక్టు. అంటే క్యాటర్పిల్లర్ నుంచి బటర్ఫ్లై ఎలా అయితే అవుతుందో ఇక్కడికి రావాలి అంటే ఫస్ట్ నీలోని మార్పు రావాలి అని ఆయన అంతా చెప్తాం జరిగింది. ఆయన ఏమైతే చెప్పారో ప్రోటోకాల్ 100కి 100%, 100% కూడా కాదు 1000%, నేను అందులో మమేకం అయిపోయి ఇన్సర్ట్ అయిపోయాను.